అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు మీ కుటుంబాలకు శుభములు కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాము. చదివేయండి. కాబట్టి స్పీడ్గా చదివేయండి. వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతమాలుకుంటున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. మీకు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమము అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనసు మారి నూతన రూపాంతరం పొంది. ప్రార్థన చేద్దాము. దయానిధమైన దేవ స్తోత్రములు. ఈ వాక్యంలో ఉన్న పారమార్థికమైన సత్యాలను మేము నేర్చుకునేటకు సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసు నామమున పెట్టి అడుగుచున్నాము తండ్రి. మరణాత. రోమీలకు రాసినటువంటి ఈ పత్రిక 12వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయముగా మనము చూస్తూ ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి కొన్ని సత్యాలు ఈ రోజున మీకు వినిపిస్తాను. 2 వచనములలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు తెలియజేస్తాను. మొదటి వచనము మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచు ఉన్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. ఈ రోమా పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను బట్టి ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి సత్యాలను మనము తెలుసుకోవలసిన వారముగా ఉన్నాము. 11వ వచనం వరకు కూడా పౌలు గారు రోమా పత్రిక మొదటి నుంచి 11వ అధ్యాయాలలో ఉన్నటువంటి వచనాలలో పౌలు గారు తెలియచేసింది ఏంటంటే, ఈ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలను, ఉపదేశాలను వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11 అధ్యాయాల్లో ఉన్నటువంటి మాటలు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశాలు ఆయన వివరించిన వారై మనము చూస్తూ ఉన్నాము. అదే విధముగా క్రీస్తు మరణము ద్వారా ప్రాచీనమైనటువంటి స్వభావము పోయి నూతనమైనటువంటి స్వభావము మనకు అనుగ్రహింపబడి ఉన్నది అని ఈ 11 వచనాల్లో ఉన్నటువంటి 11 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, అలాగే మొదటి 4 అధ్యాయాల్లో కూడా పరిశుద్ధత గురించి, రెండవది నీతిగా ఏ విధంగా జీవించాలనేటువంటి వివరణ ఈ మొదటి 4 అధ్యాయాలలో పౌలు గారు వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11 అధ్యాయాలలో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంలోనికి రావాలి. ఇప్పుడు వివరిస్తానన్నీ. అదే విధముగా ఈ నీతిగా ఎలాగ జీవించాలి, పరిశుద్ధంగా ఎలాగ ఉండాలి అనేటువంటి మాటలను కూడా గత అధ్యాయాలలో వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ 12వ అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చేసరికి చాలా మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక పని గురించి వివరిస్తున్నారు. అదే, మీరు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. సజీవ యాగము. చెప్పండి, అందరూ చెప్పండి మాట. సజీవ యాగముగా ఏమి సమర్పించాలంటున్నాడు అని అంటే, మీ శరీరములను సమర్పించమంటున్నా. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించమంటూ ఉన్నాడు. అనగా శరీరము అనగా అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క భావం ఏంటంటే, శరీరంలో ఏమున్నది అని అంటే అంతరాత్మ ఉన్నది, ప్రాణము ఉన్నది, శరీరం ఉన్నది. చెప్పండి, అంతరాత్మ ఉన్నది,
ప్రాణము ఉన్నది, శరీరము ఉన్నది. అనగా ప్రాణము మనిషి జీవించినంత కాలము ఓకే, మరణించిన తర్వాత శరీరం ఏమైపోతుంది అని అంటే చెప్పండి, మట్టిలో మరలా పూడ్చబడుతుంది. ప్రాణము పోతుంది, శరీరము మట్టిలో పాతిపెట్టబడుతూ ఉన్నది. అక్కడికి రెండు అయిపోయినాయి. మూడవది ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కనుక ఈ విషయాలన్నింటికి గ్రాహ్యంగా మీరు అర్థం చేసుకోవాలనేటువంటి సత్యాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. బోలో క్రీస్తు మహారాజుకే. ఏమంటున్నాడు అని అంటే ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాపమునకు దాసులము కాకుండానట్లు అంటే శరీరముతో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పాపమునకు దాసుడవుతాడు. తండ్రి గారు దేవదాస్ గారు లాంటి వారు అయితే చెప్పలేము, కానీ ఈ శరీరము దాల్సినటువంటి ప్రతి మానవుడు కూడా పాపమునకు దాసుడవుతాడు. ఏముంది పాపములు? ప్రధానంగా మనం చూస్తే అసూయ అనేటువంటిది ఒక పాపం ఉన్నది, కోపం అనేటువంటిది ఒక పాపం ఉన్నది. ఏమండి? అదే విధముగా గర్వం అనేటువంటిది ఒక పాపం ఉన్నది, వ్యభిచారం అనేటువంటిది ఒక పాపం ఉన్నది, తిండిబోతుతనం అనేటువంటిది ఒక పాపం ఉన్నది, సోమరితనం అనేటువంటిది ఒక పాపం ఉన్నది, ధనాశ అనేటువంటిది ఒక పాపం ఉన్నది. ఇవన్నీ పాపములు కావా? కనుక ఇవి ప్రాచీన స్వభావమును విడిచిపెట్టమంటున్నారు. దేవుణ్ణి ఎరగక ముందు అన్ని చేశారేమో, తెలిసి చేశారేమో, ఒకవేళ తెలియక చేశారేమో. కనుక ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావాన్ని మీరు ధరించుకొనమని పౌలు గారు మాటల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. దేవునికే స్తుతి కలుగును గాక. కనుక మనం చూసినట్లయితే అదే 6వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఒక మాట ఉంది, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. శరీరంలో ఇంకేమున్నవి? ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ పక్కన పెడితే ఇంకేమున్నాయి మనకు? శరీరంలో కొన్ని అవయవములు ఉన్నాయి. చెప్పాలి మీరు, ఇంకేమున్నాయి చెప్పండి? కొన్ని అవయవములు ఉన్నాయి. ఈ అవయవముల ద్వారాగా కూడా ఏం జరుగుతుంది అని అంటే పాపము జరుగుతుంది. కనుక 13వ వచనంలో చెప్తున్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవములైతే ఉన్నవో వాటిని దుర్నీతి, ఏ నీతి అంటే చెప్పండి, దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు. ప్రాచీన స్వభావం అప్పగించారేమో, ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నవీనమైనటువంటి స్వభావం కలిగి, నూతనమైనటువంటి స్వభావం కలిగి వాటిని ఏం చేయమంటున్నాడు అంటే పాపానికి అప్పగించొద్దు. మరి ఏం చేయమంటున్నాడు అని అంటే మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. కొన్ని మన వల్ల అవుతాయి కానీ కొన్ని మన వల్ల కావండి. అందుకనే మనము ఎవరికి అప్పచెప్పాలి చెప్పండి? ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. ఇప్పుడు అసూయ అనే ఒక పాపం ఉందనుకుందాం, అది మనం తీయలేకపోతున్నాం కనుక దాన్ని ఎవరికి అప్పచెప్పాలి? ప్రభువా, ఎవరైనా చూస్తే నాకు అసూయ ఉంటుందండి, కానీ ఇది నేను తీసుకోవాలంటే నా వల్ల అవ్వట్లేదండి, కనుక ప్రభువా ఇదిగో మీకు అప్పచెప్తున్నాను. కోపం అనేటువంటి పాపం నాలో ఉంది,
ప్రభువా ఇదిగో నా తండ్రి నా వల్ల కావట్లేదు, ఈ కోపం పోవట్లేదు కనుక నీకు అప్పచెప్తున్నాను అని ఎవరికి అప్పచెప్పాలి? ఎవరికి అప్పచెప్పాలి చెప్పండి? దేవునికి అప్పచెప్పాలి. తండ్రి గారు దేవదాసరావు గారు ఒక కీర్తన రాశారు. తనువు నాదిదిగో కై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతిష్ఠించుమి. ఏమన్నారు? తనువు నాదిదిగో, తనువు నాదిదిగో గైకునము అని ఎవరితో చెప్తున్నాడంటే దేవునితో చెప్తూ ఉన్నాడు. దేవునితో చెప్తూ ఉన్నాడు, దేవా ఇదిగో నా తనువు నీకు ఇస్తూ ఉన్నాను. నా తనువు నా స్వాధీనంలో ఉంటే అది ఏమవుతుంది చెప్పండి? పాపము చేయటానికి పరుగులెడుతుంది. కానీ ఈ తనువు అనేటువంటిది నీ చేతిలోకి వెళితే దానికి ఏం చేస్తాడు దేవుడు అంటే అడ్డకట్ట వేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 19వ వచనములో, అదే రోమపత్రిక 6:19వ వచనములో కూడా ఒక మాట ఉన్నది. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతునో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అనగా 19వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను చూస్తే మీ శరీర బలహీనతను బట్టి. శరీర బలహీనత, శరీర బలహీనత, శరీర బలహీనత ఎలా ఉంటుంది? ఊరికి అలాగే వెళుతున్నారు, ములగ చెట్టు ఉంది, కాయ కిందకు ఉన్నవి, ఆ టైంలో ఎవరు లేరు. నీ శరీరం ఏం చెప్తుంది? నీ శరీరం ఏం చెప్తుంది? ఎవరు లేరు, పర్వాలేదు కదా, 4 కాయ తెంపుకుని వెళ్ళిపో అని చెప్తుంది. ఇది శరీర బలహీనత అంటారు. ఏ బలహీనత ఇది అంటే ఉదాహరణ చెప్తున్నాను. శరీర బలహీనత. శరీరం ఎప్పుడు కూడా ఏమంటుందా అంటే చెడును చేయటానికి ప్రోత్సహిస్తుంటుంది శరీరం. నువ్వు చాలా మంచోడివే కానీ అబ్బాయి నీ శరీరం బట్టి నేను నమ్మనన్నాడు. నువ్వు చాలా మంచోడివే కానీ నీ శరీరాన్ని బట్టి ఏం చేయలేకపోతున్నాను, నిన్ను నమ్మలేకపోతున్నాను. అంటే శరీరం ఏం చేస్తానికి ప్రోత్సాహపడుతూ ఉన్నది అని అంటే పొరపాటు చేయటానికి. మన శరీర బలహీనతలను అక్కడ. ఇదే బలహీనత ఇది చెప్పనమ్మా, ఏ బలహీనత ఇది? శరీర బలహీనత. కావాలని పరిగొట్టుకుని పాపం చేయటం కోసం కూర్చోరు కొంతమంది. కానీ ఆ క్షణంలో ఈ శరీర బలహీనత ఏం చేస్తుంది అని అంటే అమ్మ చెప్పండి, పాపములో పడవేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయ్యగారు అందుకని అన్నారు, పాపములో మరలా క్రీస్తు మహారాజుకే, దేవాది దేవునికే, దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకు అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించారో. నేను చెప్పాను కదా, తెలిసి అప్పగించవచ్చు, తెలియక అప్పగించవచ్చు. దేనికి? అక్రమమునకును అపవిత్రతకును మీరు అప్పగించారు, మీ అవయవాలను అప్పగించారు. అర్థం చేసుకుంటున్నారు నా మాటలు? తెలుసో తెలియకో మీరు అక్రమమునకును అపవిత్రతకును మీ యొక్క శరీర బలహీనతల బట్టో మీరు పాపములకు అప్పచెప్పారు. ఓకే సరే, నేనేమంటలేదు. కానీ ఏమంటున్నారు ఏంటంటే ఇక్కడ చెప్పండి, అలాగే
పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. బోలో క్రీస్తు మహారాజుకి. ఇప్పుడు అప్పచెప్పితే దేవుడు ముందు జరిగిన దాన్ని కొట్టివేయడా? ఎవరిని తీసివేయడా? ఎవరు మాట్లాడలేదు. గతంలో అప్పచెప్పారు మీ అవయవములను, మీ శరీరమును, మీ శరీర బలహీనతను బట్టి అప్పచెప్పారు. ఓకే, ఎలాగైతే మీరు అపవిత్రతకు, అక్రమానికి అప్పచెప్పారో ఇప్పుడు ఏం చెప్పంటున్నాడంటే దాని విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మీ అవయవములను ఈ అక్రమములకు చెప్పండి అపవిత్రతకు మానేసేసి దేనికి అప్పచెప్పమంటున్నాడు ఇప్పుడు? అమ్మా దేనికి అప్పచెప్పమంటారు? పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను ఇప్పుడు అప్పచెప్పమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా క్లుప్తంగా కొంచెం ముందుకు వెళుతూ ఉన్నాను. ఇంతకీ మన సబ్జెక్ట్ ఏంటి? 12 మొదటి వచనం సబ్జెక్టు పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. సజీవముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి అనే దాని మీద మనం వెళుతూ ఉన్నాం. ఓకే, ఇక మనం అలా చూసినట్లయితే మరి పేతురు రాసినటువంటి పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచు ఉన్నారు. సజీవమైనటువంటి రాళ్ళు. అసలు నిజానికి రాళ్ళకి చీమ ఎక్కడ ఉంటుందండి? ఏమో ఉంటుందా? రాళ్ళకి ఈ రాళ్ళతో కట్టాం కదా, ఇవన్నీ రాళ్ళతో కట్టాం. దానికి ఏమి లేదు. ఇప్పుడు చీమ అయితే లేదు. ఉందండి? ఉందా? కానీ ఇక్కడ పేతురు గారు కూడా పరిశుద్ధాత్మ కలిగి దేవుని యొక్క మాటలు ఏ విధంగా రాయిస్తూ ఉన్నాడు అంటే, అమ్మా చెప్పండి, ఆయన ఏ విధంగా రాయిస్తూ ఉన్నాడు అంటే మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికే స్తుతి కలుగును గాక. ఏ మందిరం వంటిది? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచు ఉన్నారు. దేవునికే స్తుతి కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. అనగా మనము అర్పించేటువంటి బలులు ఏవైతే ఉన్నావో అవి ఎలా ఉండాలి అంటే సజీవముగా ఉండాలి. చెప్పండి, నిందారహితముగా ఉండాలి. ఆత్మబలి. ఏ బలి చెప్పండి? ఆత్మబలి. ఆత్మబలి ఇది ఎలా ఉండాలి అని అంటే నిందారహితముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి? నిందారహితముగా ఉండాలి. నిందారహితముగా ఉండాలి. లోకములో ఉంటే అనేకమైనటువంటి నిందలు, లోకములో ఉంటే అనేకమైనటువంటి చెప్పండి ఇట్లాంటి మాట. కానీ వీటికి దేవుడు ఏమిస్తాడు అంటే తగినటువంటి బహుమానం ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడో చెప్పండి అంటే నిందకు అయ్యగారు అన్నారు, నిందకు 100 బహుమానములు. చెప్పండి, నిందకు 100 బహుమానములు. ఒకవేళ నీ మీద కనుక ఏ విధమైనటువంటి నింద వచ్చినట్లయితే దానికి ఎన్ని బహుమానాలు ఉన్నాయి? మాట్లాడరేమ్మా? ఎన్ని బహుమానాలు? 100 బహుమానములు ఉన్నారు. కాబట్టి మనము లోకమును బట్టి కాదు కానీ దేవుని బట్టి మనము అడుగులు ముందుకు వేయాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో చూడండి, మనము అక్కడ నుంచి ఒక 6వ లైన్ అనుకుంటా చూడండి. మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా.
మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు చెప్పాలి? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడు అని అంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. దేని చేత ఏర్పరచుకున్నారు చెప్పండి? ఎలా ఏర్పరచుకున్నారు? ఎప్పుడు? ఎప్పుడండి అంటే మనము పుడతాము అనేటువంటి విషయాన్ని దేవుడు ఎప్పుడు పరిగణ చేశారు అని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. చెప్పండి, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నారు. అంత ఉంటుంది శరీరము మనము దేవునికి అర్పించడం అంటే. ఇక మనం ఆలోచన చేసినట్లయితే మరి కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చదవండి బాబు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయమును ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నది. ఆయన ఆలయమై ఉన్నారు, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఏమని వ్రాయబడి ఉందంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? అంటే మన యొక్క హృదయమే ఒక ఆలయమై ఉన్నది. హృదయమే ఒక ఆలయం ఉన్నది కనుక మీ హృదయం అనేటువంటి ఆలయమును, లేక మీ అవయవములు అనేటువంటి ఆలయమును, లేక మీ శరీరం అనేటువంటి ఆలయమును మీరు పాడు చేసుకోవద్దంట. ఏం చేసుకోకూడదు బాబు? పాడు చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. ఎందుకంటే దానిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది అనే విషయం మీకు తెలియదా? తెలుసు. తెలిసినప్పుడు ఏమవుతుంది అని అంటే చెప్పండి, తెలిసినప్పుడు ఏమవుతుందమ్మా? తెలిసినప్పుడు ఏమవుతుందంటే దానిని మీరు పాడు చేసుకోకూడదు. ఇక్కడ మనం చూస్తే 2 ఆలయములు, ఒకటి బహిరంగముగా కనబడేటువంటి ఆలయం, ఇది బహిరంగంగా కనబడే ఆలయం అనగా దీనిని పాడు చేయకూడదు. చెప్పండి, దీనిని పాడు చేయకూడదు, దీనిని పాడు చేయకూడదు. అలాగే మీ హృదయం అనేటువంటి ఆలయాన్ని కూడా ఏం చేయకూడదు? పాడు చేయకూడదు, పాడు చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. అదే విధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో కూడా ఒక మాట ఉన్నది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. చెప్పండి ఏమండి, మనమంతా మన సొత్తు కాదంట. నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం, నా దేహం అని మనం అనుకుంటాం. కానీ ఇది ఎవరు కొన్నారమ్మా? దేవుడు. ఏ పెట్టి? చెప్పండి, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి ఆ విలువ అంటే ఆయన యొక్క రక్తము చిందించబడింది, ఆయన యొక్క ప్రాణము శిలువ మీద వేలాడదీయబడ్డారు, శిలువ మీద ఆయన ప్రాణము పోయినది. ఇప్పుడు ఈ దేహము, ఈ ప్రాణము ఒట్టినే వచ్చేసిందా? ఏమన్నా చెప్పండి, ఒట్టినే వచ్చేసిందా? మరి ఏమవుతుంది? నా ఇష్టం నా దేహం, నా ఇష్టం నా ప్రాణం అని చాలా మంది పిచ్చి మాటలు మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఇంకా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏంటా బుద్ధిహీనమైనంటే, ఇదిగో చెప్పండి, మరి నీ కోసం నా ప్రాణం ఇచ్చేది. ఎవరికన్నా నీ కోసం నా ప్రాణం ఇచ్చే, అసలు ప్రాణం అంటే ఎలా కనపడుతుందో తెలియట్లేదు. అసలు ఈ ప్రాణము దేవుడు విలువ పెట్టాడనే విషయం తెలియట్లేదు. అసలు మీరు మీ సొత్తు కాదు,
మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని నేను వెలబెట్టుకున్నాను. కనుక మీ దేహమును కానీ చెప్పండి, మీ యొక్క ప్రాణమును కానీ మీవి కావు, విలువ పెట్టుకున్నాను అని అంటున్నాడు దేవుడు. మరి కొంతమంది దేహాన్ని ఎంత పాడు చేసేస్తుంటారో, ఈ పై నుంచి కింద వరకు కూడా ఈ మధ్య ఏంటి చెప్పండి అవి ఏంటి బాబు యాక్టోస్తారు మొత్తం అండి. శరీరం అంతా చేతులు కనపడవు, కాళ్ళు కనపడవు, ముఖం నిండి అన్ని ఇవే ఉంటాయి. మరి శరీరాన్ని ఏం చేయకూడదు అంటున్నాడు దేవుడు, పాడు చేయకూడదు అంటున్నాడు. అక్షయ దేహము దాల్చితి నీవు అక్షయ దేహము దాల్చితి ఆనందముందుని లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుని నీవు లక్ష్యము పెట్టకుని సాధిల బోలో క్రీస్తు మహారాజుకే, దేవాది దేవునికే. కనుక దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వాళ్ళరా, మీ శరీరములను సజీవముగా ఆయనకు సమర్పించుడి. ఏం చేయాలమో చెప్పండి, మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించు. ఈ 1వ మాట గురించి ఇంకా చాలా వివరణ ఉన్నది, కానీ 2వ మాటలో కూడా మనం గడవాలి. ఈ 2వ మాట కూడా మనము నేర్చుకుని ఈ రోజు వాక్యాన్ని మనము ముగింపు చేద్దాం. ఇక 12వ అధ్యాయంలోనికి రండి. 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది 2వ మాట. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాట. కనుక దేవుని బిడ్డలారా చూడాలి, నా వైపు చూడాలి, చదవడం అయిపోయింది కదా, నా వైపు చూడాలి. ఇక 2వ మాట ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు అన్నాడు చెప్పండి దేవుడు, అనుసరించవద్దు అని అంటున్నాడు. అంటే ఈ లోకం అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, ఈ లోకము ఎవరి చేతిలో ఉన్నది అని అంటే సాతాను చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో ఉన్నది? ఎవరు చెప్పాలి, ఎవరి చేతిలో ఉన్నది? ఎవరి రాజ్యం ఇది? సాతాను రాజ్యంలో ఉన్నాం, సాతాను రాజ్యంలో ఉన్నాం. అందుకనే ఈ లోక మర్యాద చొప్పున నీవు అనుసరించకు, ఈ లోక మర్యాద చొప్పున నీవు అనుసరింపవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే ఈ యొక్క చూడండి, ఈ యొక్క మరి సాతాను రాజ్యము మరి ఎవరి మీద బాగా ఎక్కువ పనిచేస్తుంది అని అంటే, అవిశ్వాసులకు అయినటువంటి అందరిపైన తన అధికారాన్ని ఏం చేస్తున్నాడో చెప్పండి, వినియోగిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. సాతాను యొక్క రాజ్యము, సాతాను యొక్క అనుచరులు ఎవరి మీద చెప్పండి, ఎవరి మీద ఎక్కువగా అనుసరిస్తూ ఉంది అని అంటే అవిశ్వాసుల పైన. చెప్పండి ఎవరిపైన చెప్పండి, అందరూ చెప్పండి చెప్పండి ఎవరిపైన? అవిశ్వాసుల పైన తన అధికారాన్ని వినియోగిస్తున్నాడు. విశ్వాసుల పైన కాదు. అంటే విశ్వాసులు కూడా ఉంటారు. ఎవరు విశ్వాసులు? ఎవరైనానంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా ఉంటారు చూడు, వాళ్ళ మీద కూడా ఏం చేస్తాడు దేవుడు? తన యొక్క సాతాను తన యొక్క ఏలుబడి చేస్తుంది. అదే పూర్తి విశ్వాసం కలిగినటువంటి వారి మీద ఏలుబడి చేద్దా? మాట్లాడితే ఏలుబడి చేద్దా? ఇప్పుడు మీరు విశ్వాసులు, పరిపూర్ణమైన విశ్వాసులు, సరే ఏదో ఊరు వెళ్ళాడు, అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సరేరా సినిమాకి వెళ్దాం అని అంటాడు అనుకున్నాం. కొన్ని జంగారెడ్డిగూడెంలో ఇందంటైతే ఎవరైనా చూస్తారో అనుకోవచ్చు, ఏలూరులోనూ లేకపోతే భీమవరం లేకపోతే ఎక్కడన్నా విజయవాడలో ఎక్కడ ఎవరైనా ఉంటారు? అక్కడ మాట్లాడినాము ఉంటారా? ఎవరన్నా వెళ్ళిపోయి గొప్ప నెలలో సినిమా చూసేస్తే ఎవరు చూస్తారో అని చూస్తారా? మాట్లాడండి ఎవరన్నా. అక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓ అమ్మాయి ఇదేంటి అని అంటారు, లేదు ఇదేంటి అబ్బాయి అని అంటారు.
అక్కడ ఎవరు ఉంటారు? తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నా టైంలో సాతాను ప్రేరేపణ చేస్తా, పర్వాలేదు ఏముంటుంది. నువ్వు అవిశ్వాసం కలిగి ఉంటే ఏం చేస్తావు? వాడితో పాటు ఏకీభవించేస్తావు. అక్కడ ఎవరు చూడకపోవచ్చు, పాస్టర్ గారు చూడకపోవచ్చు, విశ్వాసం చూడకపోవచ్చు, సంఘబద్ధలు చూడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. మరి చూసేవాడు ఒక ఆయన లేడా? హల్లెలూయా. ఏమో ఉన్నారా? అంటే విశ్వాసుల మీద తన ప్రయత్నాలు ఏమి చేయదు. అంటే విశ్వాసుల మీద కూడా ప్రయోగం చేస్తుంది, చేయక మానదు. కానీ ఎంత చేసినా కూడా ఈ విశ్వాసులు ఏమవరు? లోబడరు. స్మరణ సంఘం గురించి మీకు చెప్పినప్పుడు వాళ్ళ శ్రమ, వాళ్ళ దరిద్రత ఎందుకు అనుభవించారో మీకు తెలియజేశాం కదా. ఆ శ్రమను, దరిద్రతను అనుభవించడానికే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోమా చక్రవర్తి నిలబెట్టిన దానికి ఏమైనా పూజ చేశారా? వెనకడికి ఏమైనా వేశారా? అంటే శ్రమను, దరిద్రతను అనుభవించడానికి ఇష్టపడ్డారు తప్ప చెప్పండి, దేవునికి విరుద్ధంగా మాత్రం వాళ్ళు జీవించి ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. కనుక మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, మనము సాతానుతో గాని, అదే విధంగా సాతాను అనుసరించే వారితో గాని మనం ఏకీభవించకూడదు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? అర్థమైందా లేదా? సాతాను గాని చెప్పండి, సాతానుతో గాని లేదా సాతాను అనుసరించు వారితో కూడా మనం సహకరించకూడదు. అందుకని మన పిల్లల్ని జాగ్రత్తగా చెప్తున్నాను. ఏమని? ఎక్కడ పడితే అక్కడికి పంపించకండి. ఊరికని చెప్పట్లేదు నేను. వీళ్ళ తర్వాత ఏమవుతారో ఏంటంటే అది ఆకర్షిస్తుంది. అది ఏం చేద్దామో చెప్పండి, ఆకర్షిస్తుంది. అందులో ఆకర్షణ ఉంది, లోకాకర్షణ ఉంది. తద్వారా పడిపోతారు. చాలా మంది ఏమంటారు, చిన్నప్పుడు మా పిల్లడు చాలా మంచివాడండి, చిన్నప్పుడు ఎవరితో కూడా పెద్దగా స్నేహం చేయలేదండి, చిన్నప్పుడు చాలా కుదురుగా ఉన్నాడండి, కానీ పెద్దగాకేనండి ఏమైపోయాడు? పాడైపోయాడండి, మా మాట ఇంట్లేదండి అని అంటారు. మరి పెద్దరిగిన తర్వాత ఎవరి సహవాసంలో ఉన్నారు? సాతాను అతని అనుచరులతో సహవాసంలో ఉన్నాడు. అందువల్ల పాడైపోయాడు, అందువల్ల దెబ్బతింటున్నాడు. అందుకని సాతాను ప్రయోగాలు కానీ, సాతాను అనుసరించే విధానాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏకీభవించకూడదు. అది ఈ లోక మర్యాదను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో కనుక మనం చూస్తే ఇక్కడ మాట మనకు కనబడుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం చదవండి. 2:15. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15. ఏలయనగా 2:15 యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏమండి? దేవుని యొక్క వాక్యము యోహాను గారు ఇక్కడ ఏమని మనకు సెలవిస్తున్నారు అంటే, ఈ వాక్యములో 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం మొదలు పెడితే దేవుని ప్రేమను మనం పొందుకోలేము. అందుకని నేను చెప్తున్నాను, ఇల్లు అవసరమే, కానీ ఇల్లుని ఏం చేయకూడదు? గొప్ప చెప్పండి. ఇల్లు అవసరమే, కానీ ఇల్లుని ఏం చేయకూడదు? వస్త్రాలు అవసరమే, వస్త్రాలు ఏం చేయకూడదు? చెప్పండి అమ్మా. ఇంకా ఆభరణాలు ఉంటాయి, ఇష్టమే, ఏం చేయకూడదు? అంటే లోకంలో ఉన్న వాటిని బాగా ప్రేమించడానికి నువ్వు అలవాటు పడితే ఎవరిని ప్రేమించలేవు? ఇంకా దేవుణ్ణి ప్రేమించలేవు. అలాగని దేవుడు కష్టపడొద్దు అన్నాడా? ఏమా పని చేయొద్దు, స్వాములాగా ఉండమని చెప్పాడండి దేవుడు? ఏమంటున్నాడు? కష్టపడండి అంటున్నాడు, డబ్బులు సంపాదించుకోమంటున్నాడు, ఐశ్వర్యతలుగా చేస్తానంటున్నాడు, ఇవన్నీ చేస్తానంటున్నాడు.
వీటి మీద మాత్రం మీరు ఏం పెట్టుకోవద్దు అంటున్నాడు చెప్పండి, వ్యామోహం పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటున్నాడు ఏంటంటే చెప్పండి, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించేస్తే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందండి? ఏమా అంటే ఒకే వరలో 2 కత్తులు ఎలా పెడతావు? చెప్పండి, ఒకే వరలో 2 కత్తులు పెడతావా? అంటే ఒకే జలములో నుంచి 2 రకాల నీరు వచ్చేస్తాయా? అందుకనే మనము ఒకటి కావాలంటే ఒకటిని ఏం చేయాలి చెప్పండి, వదులుకోవాలి. దేవుడు మనకు కావాలి అనుకున్నప్పుడు లోకాన్ని వదిలేయాలి. లోకాన్ని వదిలేటువంటి అర్థం ఏంటి? లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఏం పెట్టుకోకూడదు అన్న చెప్పండి, విస్తారమైనటువంటి వ్యామోహం నీవు పెట్టుకోకూడదు. నువ్వు లోకాన్ని ప్రేమించినంత కాలం ఎవరిని ప్రేమించలేవు చెప్పండి, దేవుణ్ణి ప్రేమించలేవు. ఒకనొక రోజున లోకము అంతమైపోద్ది, లోకములో ఉన్నవి కూడా ఏమైపోద్ది చెప్పండి, అంతమైపోద్ది. ఒకనొక రోజున నువ్వు అంతమైపోతావు, నేను అంతమైపోతావు, అందరం అంతమైపోతావు. లోకము పోద్ది, దాన్ని ఆశ గతించిపోద్ది. మరి చివరి వరకు నిలిచి ఉండేది ఏంటంటే దేవుని వాక్యము. ఇది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇది స్థిరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం స్థిరంగా ఉంటుంది. కాబట్టి 16వ వచనం చెప్తున్నాడు, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వాళ్ళు పుట్టలేనివే, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయం గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరితే స్థిరంగా నిలబడతావు. దేనికి భయపడవు, శ్రమ భయపడవు, ఇబ్బంది భయపడవు, అప్ప భయపడవు, దేనికి భయపడవు. నీలో వాక్యము ఉన్నంత కాలము కూడా నువ్వు దేనికి భయపడవు. మరి లోకంలో ఏముంది అని అంటే, లోకంలో ఏముందంటే శరీరాశ ఉన్నది, శరీరాశ ఉన్నది. ఇంకేముందమ్మా చెప్పండి, నేత్రాశ ఉన్నది, జీవపటమము. శరీరాశ అంటే శరీరాన్ని ప్రేమిస్తాం. నా శరీరం ఎంత మృదువుగా ఉందో, నా శరీరం ఎంత నున్నగా ఉందో చెప్పండి, నా శరీరం ఎంతగా చెప్పాలి చక్కగా తెల్లగా ఉందో, ఏదో రకరకాలుగా అనిపిస్తాము. కానీ ఒక్కొక్క రోజున ఈ శరీరం అంతా ముడతలు పడుతుందనే విషయం గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమో ముడతలు పడదా? అలాగే ఉంటుందా? నీ వయసు పెరిగే కొందే నువ్వు ఎన్ని రకాల దానికి గ్రాఫిక్స్ చేసినా చెప్పండి ఏమవుతుంది? అది తప్పదు. దాని టైం వచ్చినప్పుడు అది ముడతల పడక తప్పదు. కాబట్టి శరీరం మీద ఏం పెట్టుకోవద్దు. ఇక నేత్రాశ అంటే చూసిందల్లా కావాలనుకుని కోరుకోవటం. ఒక్కొక్కరు విచిత్రమైనటువంటి కోరికలు ఉంటాయి. ఏది చూస్తే ఇది మనకుంటే బాగుండు, ఇది చూస్తే ఇది మనకుంటే బాగుండు. నీకెందుకు ఉంటుంది? ఎందుకంటే చెప్పండి, ఉంటుందా? నీకేది ఉంటుంది అని అంటే, నీకేది అవసరం అది దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు. ఆమేన్. అది చేస్తాడు. అంతేగాని చూసిందల్లా కావాలనుకోవటం నేత్రాశ. అసలు పాపం కూడా దేని నుండి వచ్చిందేమో చెప్పండి, నేత్రాల వల్ల కదా. ఆ పండు జోలికి వెళ్ళొద్దన్నారు, వెళ్ళిందా లేదా? వెళ్ళిన తర్వాత చూస్తారు కదా, ఎలా కనపడింది? చూపునకు రమ్యముగా అని రాసింది అక్కడ. చెప్పనమ్మ, చూపునకు రమ్యముగా కనపడింది. అందుకని కొయ్యాలనిపించింది, తినాలనిపించింది. తద్వారా ఏం తెచ్చుకుంది? పాపాన్ని అంటగట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అది నేత్రాశ. ఇక మూడవది చూస్తే జీవపు డంబము. జీవపు డంబము అని అంటే అమ్మ చెప్పండి, నేనే, నా ఎంత రోలేడు అనేటువంటి భావాలు ఉంటాయి కొంతమంది. ఒక అబ్బాయి వచ్చి అడిగారంట, అయ్యగారు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈయన ఏమన్నాడు ఏంటంటే, నేను చనిపోతే పరలోకానికి వెళ్తావు అన్నాడు.
అదేంటయ్యారు నేను పరలోకం వెళ్ళడానికి మీరు చచ్చిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని అన్నాడు. ఇక్కడ నేనంటే నేను కాదు అబ్బాయి, నాలో ఉన్న నేను అనేటువంటి అహంకారము. ఆమేన్. మనలో ఏముంటుందంటే చెప్పండి, నేను అనేటువంటి అహంకారం. నేను నాదే, నేనే. అది చావకపోతే ఏం దొరుకుతామో చెప్పండి, చెప్పండి అమ్మా, ఏం దొరకదు? దేవుని యొక్క రాజ్యము దొరకదు. చంపేసుకోవాలి కొన్ని ఆశలు. ఏం చేయాలని చెప్పండి, నేనే, నేను అనేటువంటి. నీకు అందం ఉందా? ఓకే, దేవుని స్తుతించు. నీకు చదువు ఉందా? ఓకే, దేవుని స్తుతించు. నీకు పొలాలు ఉన్నాయా? ఓకే, దేవుని స్తుతించు. ఉద్యోగం ఉందా? దేవుని స్తుతించు. వ్యాపారం ఉందా? దేవుని స్తుతించు. ఏమండి, ఇలాగ ఏ విషయంలోనైనా దేవుని స్తుతించాలి. కానీ నాకు కాబట్టి ఉంది, నేను కాబట్టి చదవాలి, లేకపోతే నేను కాబట్టి ఈ నేను అనేటువంటిది ఎప్పుడైతే నీలో ప్రవేశించిందో ఖచ్చితంగా నీవు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. దేవా నీవే స్తోత్రం, దేవా నీవే, నీవు మాత్రమే మహిమ, నీవు మాత్రమే మహిమలోకివి. దేవా నీవే స్తోత్రపాత్రుడా. ఇంకొక 5 నిమిషాలు ఈ వాక్యం ముగించబడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనము 12వ మార్క్స్ వార్త 12వ అధ్యాయము, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు చదువుదాం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను చూడండి. దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం గురించి వివరించి ఇప్పుడు 2వ వచనాన్ని మీకు వివరిస్తూ అందులో ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దని చెబుతూ అక్కడ 2వ మాట ఇక్కడ ఏం రాయబడింది అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరం పొందిని. ఇప్పుడు ఉత్తమము అనేది ఏర్పాటు చేసుకోమంటున్నాడు. ఏం ఏర్పాటు చేసుకోమంటున్నాడు దేవుడు? చెప్పండి అమ్మా, ఏం ఏర్పాటు చేసుకోమంటున్నాడు? ఉత్తమమైనది ఏర్పాటు చేసుకోమంటున్నాడు. ఇప్పుడు ఉత్తమమైనది ఏది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మార్క్స్ వార్త 12వ అధ్యాయము ఈ 30-31 వచనాల్లో ఉంది. ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించు అని ఉంది. అంటే నీవు గనక ఉత్తమమైనటువంటి మార్గం ఎంచుకోవాలి అని అంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే, ముందు నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు పూర్ణ హృదయము, ఏ హృదయం చెప్పండి? పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఇది చేస్తే నువ్వు సక్సెస్ అయిపోయినట్టే నీ జీవితం. ప్రత్యేకమైనటువంటి ఉత్తమముగా నేను ఎలా ఉండాలి, ఉత్తమ అవార్డు ఎలా పొందుకోవాలని నువ్వు దానికోసం కసరత్తు చేయక్కర్లే, ఎక్సర్సైజ్ చేయక్కర్లే. నీకు అది రావాలి అని అంటే ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే, మొదటి ఆజ్ఞను నీవు చాలా జాగ్రత్తగా పాటించి నడుచుకోవాలి. దేవుడు చెబుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నవి. ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు నెరవేర్చడానికి నీ దగ్గర అంతా సీల్ లేదని ఎవరు తెలుసు? చెప్పండి అమ్మ, ఎవరు తెలుసు? అందుకనే కనీసం ఏం పెట్టించాడు అంటే కొంచెం అవకాశం కల్పిస్తున్నాడు. ఎలాగంటే ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు మొదటి ఆజ్ఞను పాటించు, ఆ తర్వాత 2వ ఆజ్ఞను పాటించు. ఈ రెండాటిని నువ్వు కరెక్ట్గా నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే
ఉత్తమమైనదేదో అనుకూలమైనదేదో నీకు తెలుస్తుంది. అందులో మొదటిది ఏంటి? నీ దేవుడైన యెహోవాను, అందరూ చెప్పండి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను ప్రేమించాలి. నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు బాగా ప్రేమించగలిగితే, అమ్మ చెప్పండి, అప్పుడు నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా మనుషులు కూడా ప్రేమించగలరు. అందుకని చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, అమ్మ చెప్పండి, దేవుడిని ప్రేమిస్తే వస్తుంది. చాలా మంది దేవుణ్ణి నిజం చెప్పాలి అంటే, టు బి ఫ్రాంక్, లిటరల్ గా చెప్పాలంటే ఇంకా పూర్తిగా ప్రేమించలేదంటే. పూర్తిగా ప్రేమిస్తే నీ మనసు ఎక్కడ ఉంటుందంటే దేవుని మీద, నీ ఆలోచన ఎక్కడంటే దేవుని మీద, నీ తలంపు ఎక్కడంటే దేవుని మీద. దేవుడు 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 అంటే ఏ పనిలో ఉన్న దేవుడే, ఎక్కడ ఉన్న దేవుడే. నువ్వేం చేస్తావు ఏంటంటే చెప్పండమ్మా, కరెక్ట్గా దేవుని మీద విశ్వాసం నుంచి నువ్వు పరిగెలెత్తుకుంటూ వస్తావు. ఈనాడు చాలా మంది ఆప్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సంఘంలో, మన సంఘంలో కూడా ఉండే ఆప్షన్ ఎందుకో తెలుసా? బాబా ఎందుకు చెప్పండి అమ్మా, ఎందుకు? దేవుణ్ణి చాలా దేశాలలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రార్థన చేసుకుంటే బాగుండదు, దేవుడి సన్నిధికి వెళితే బాగుండదు అని చాలా చోట్ల చాలా మందికి చాలా ఆసక్తి ఉంటే అక్కడ వాళ్ళకి అవకాశం లేదు. అక్కడ వాళ్ళకి ఏమి లేదమ్మా, ఉందా? ప్రార్థన చేసుకొని ఎత్తున్నారా? అందరాలు కట్టినెత్తున్నారా? మళ్ళా స్వార్థ సభలు కట్టినెత్తున్నారా? ఏం జరుగుతుంది వాళ్ళకి? ఆటంకము. కానీ నీకు ఎక్కడ అవకాశం ఉంటే దానిని నువ్వేం చేస్తున్నావు అంటే చేతులారా పాడు చేసుకుంటున్నావు. ఎందువల్ల ఏంటంటే నీవు దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించలేకపోయావు. లోక మర్యాదలో అనుసరించేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఇప్పుడైనా, గతం గత, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడైనా, ఇక నుంచైనా ఈ వాక్యము వినటం ద్వారా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినటం ద్వారా ఇప్పుడైనా సరే మీ శరీరమును దేవునికి సజీవముగా సమర్పించండి. రెండవది ఉత్తమమైనదేదో. యేసు ప్రభువారు బేతనీ గ్రామం వచ్చినప్పుడు మరియ మార్త లాజరు వారిని ప్రేమించినటువంటి కుటుంబం కనుక అక్కడ వెళ్ళినప్పుడు మార్త ఏం చేస్తుందమ్మా? విస్తారమైనటువంటి పనులు కనిపించుకుంది. మరియమ్మ ఏం చేస్తూ ఉంది అంటే దేవుని పాదాల చెంత ఉండి ఆ వాక్యమును వినుతూ ఉంది, నేర్చుకుంటూ ఉంది. అప్పుడు ప్రభువారు చెప్తున్నాడు, మార్త నీవు అనేకమైనటువంటి పనులు కల్పించుకున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది. ఉత్తమమైనది ఏం చేస్తారు చెప్పండి? ఉత్తమమైనది ఏంటి బాబు? దేవుని యొక్క వాక్యము వినటమే ఉత్తమమైనది. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే బాధల్లో నెమ్మదిస్తుంది. ఆ వాక్యమే నీకు నెమ్మదిస్తుంది. ఆ వాక్యమే నీకు సమాధానం ఇస్తుంది. ఆ వాక్యమే నీకు శాంతినిస్తుంది. ఆ వాక్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ వాక్యమే నీ కుటుంబానికి క్షేమాధారముగా ఉంటుంది. అందుకని ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యమును వినటానికి పరుగులెడుతూ రావాలి. ఈ రోజున కనుక నీవు ఆ వాక్యం పట్ల విధేయత కలిగి ఉంటే రేపు ఆ వాక్యమే నీకు ఆధారమై. ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు నీకు ఏం కల్పిస్తాడమ్మా చెప్పండి? మంచి అవకాశం కల్పిస్తాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను ఆదుకుంటాడు చెప్పండి. నిన్ను ప్రేమిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు స్వస్థత అనేటువంటిది ఇస్తాడు. అందుకనే అదే ఉత్తమమైనది. ఏం చెప్పండి? అదే ఉత్తమమైనది. ఏంటది? దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించండి, దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించండి, పూర్ణాత్మతో ప్రేమించండి, పూర్ణ శక్తితో ప్రేమించండి. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. పొరుగు వారిని మాత్రం మనం ప్రేమించండి.
పొరుగువారి మీద కోపంగా ఉంటాం, పొరుగువారి మీద అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, పొరుగువారి మీద ఏదో అబద్ధపు సాక్ష్యములు పలుకుతూ ఉంటాం. అది కాదు, క్రైస్తవులకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే పొరుగు వారిని ప్రేమించాలి. ఒక చిన్న విషయం కనుక ఏదన్నా చెడు విషయం ఏదైనా జరిగితే ఎంత మందికి చెబుతావో, ఎంతమందికి చెప్తారండి. ఒక చిన్న విషయం జరిగితే ఎంత గొప్ప వాక్యాన్ని చెప్తావా? రోమా పత్రికలో ఉన్నటువంటి 12వ అధ్యాయములు 1-2 వచనాలు నేను ఈ రోజు చెబుతూ ఉన్నానే. సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించుకోవాలని కొన్ని విషయాలు చెప్పానే మొదటి వచనములో. 2వ వచనములో ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు, ఉత్తమమైనది ఏదో దాన్ని ఎంచుకోవాలి అని ఇన్ని మాటలు చెప్తున్నాను కదా. ఈ మాటను ప్రచారం చేయగలుగుతారా? అంటే మనిషి ఏది ప్రచారం చేయడానికి ఇష్టపడుతున్నాడు చెప్పండి మీరు త్వరగా. ఏమా, మనిషి ఏది ప్రచారం చేయడానికి ముందు ఉన్నాడు అని అంటే చెడు విషయం ఏదైనా ఉంటే కనుక పిలిచి మరి చెప్తారు. ఆ అమ్మాయిల గంట, ఈ అబ్బాయిల గంట, అక్కడ అది జరిగిందంట, ఇక్కడ ఇది జరిగిందంట, వచ్చిన వాళ్ళకి చెప్తావు, వెళ్ళే వాళ్ళకి చెప్తావు, దారిపోయిన పిలిచి చెప్తావు. అలా కాదమ్మా, రోమ పత్రికలో ఉన్నటువంటి 12వ అధ్యాయంలో 1వ వచనం మీదమ్మా, 2వ వచనం మీదమ్మా మా దైవదాసుని వాక్యాన్ని చెప్పారమ్మా, నేర్చుకోండమ్మా అని ఇది ప్రచారం చేస్తారా? ఇది ప్రచారం చేయదు. అందుకనే దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి చెప్పండి ఉత్తమమైనటువంటి ఎన్నో మేలులు రత్నాలు ఇవ్వలేకపోతున్నారు. ఆయన చేతిలో ఉన్నవి, ఆయన చేతిలో అనేకమైన వరాలు ఉన్నవి. కానీ ఆ వరాలని ఎందుకు మీరు పొందుకోలేకపోతున్నారు? చాలా మంది ఎందుకు పొందుకోలేకపోతున్నారు ఏంటంటే చెడు ప్రసారం చేసినంతగా ఏం ప్రసారం చేయలేకపోతున్నారు చెప్పండి? మంచి ప్రసారం చేయలేకపోతున్నారు. కానీ ఇక నుంచి అన్న ఏం చేయాలి? మంచి ప్రసారం, మంచి మాటలు ప్రచారం చేయాలి. స్త్రీలైనటువంటి వారు ప్రచారం చేయలేదు, దేవుని సువార్తలు పాలిభాగస్తులు అవ్వలేదండి. పురుషులైనటువంటి వారు పాలిభాగస్తులు అవ్వలేదండి. యవనస్తులైనటువంటి వారు పాలిభాగస్తులు అవ్వలేదండి. మరి అది ఎంత దీవెన! ఆ మాటలు చెప్తే ఎంత దీవెన! అది మీరు గ్రాహ్యం చేసుకోవాలి. అది గ్రాహ్యం చేసుకోవాలి. చివరిగా చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అంటే 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఉన్న చివరి మాట ఏంటి? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చెప్పండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. చెప్పండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎఫెసీ పత్రిక ఈ వచనం చదివి మనము ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఎఫెసీ పత్రిక ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 వచనాన్ని చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏమండి, మునుపటి వలె అంటే ఇంత ముందు ఏ ప్రాచీనమైనటువంటి స్వభావం కలిగి ఉన్నారు? ఏమండి, అనగా ఏ విధమైనటువంటి అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు ఏంటయ్యి? మునుపటి వలె మీ ప్రవర్తన విషయంలోనైతేనే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదిలేండి. జరిగింది, వదిలేండి అయ్యండి. అది వదిలేయమంటున్నాడు. అవన్నీ వదిలేసి ఏం చేయమంటున్నాడు చెప్పండి? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పండి? నూతన పరచబడాలి. ఏం చేయాలో చెప్పండి? నూతన పరచబడాలి. రూపాంతరం చెందడం అంటే అది. గొంగళి పురుగు ఎలా ఉంటుందండి? గొంగళి పురుగు చూడటానికి
చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి, వాళ్ళ మీద లేకపోతే ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని చూస్తే ఏదో తెలియనటువంటి కొంచెం ఇదిగా ఉంటుంది అన్నమాట. కానీ అది రూపాంతరం చెందిన తర్వాత ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? సీతాకోక చిలుక. ఇప్పుడు సీతాకోకను చిలుకను చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. మాట్లాడట్లేదు కాబట్టి దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం. మనము ప్రకృతిని కూడా ప్రేమించాలండి. ఊరికి ఎంతసేపు మన ఇల్లు మన కుటుంబం తిన్నామా పని, ఇదిగా ప్రకృతి ఎంతో అందమైన ప్రకృతి ఉంది. ఈ అందమైనటువంటి ప్రకృతిని కూడా మనం ఆస్వాదించాలి. ఎన్ని పక్షులు ఉన్నవో, ఎన్ని చక్కని ఇలాంటి సీతాకోక చిలుకలు ఉన్నవో, ఎంత అందమైనటువంటివి ఉన్నవో. కాబట్టి ఈ ప్రకృతిని కూడా ఆస్వాదించాలి. కనుక గొంగళ పురుగుని ఇష్టపడరు కానీ సీతాకోకల చిలుకను ఏం చేస్తారమ్మా? అది రూపాంతరం చెందటువంటి మునుపటి ఉన్నవి ఏవైతే ఉన్నాయో, దుర్నీతి చేత ఏవైతే ఉన్నావో, మోసకరమైనటువంటి ఏవైతే వదులుకొని నూతన పడండి అని దేవుని యొక్క వాక్యము ఈ పత్రిక ద్వారా మనం చెబుతూ ఉన్నాం. 24 వచ్చింది. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనిడి. దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. అందరూ నాతో చెప్పండి ఈ మాటను. నీతియు, అందరూ చెప్పాలి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనిడి. నీతిగా ఉండాలి. నీతిగా ఉండడం చాలా కష్టం మరి, అయినా ఉండాలి మరి. హల్లెలూయా చెప్పండి అమ్మా. నీతిగా ఉండటం చాలా కష్టం మరి, అయినా ఉండాలి మరి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, నీతి ఉండాలంటున్నాడు. యథార్థమైన భక్తి కావాలంటే, యథార్థమైన భక్తి అంటే ఏంటి? మనుషులు చూసే భక్తిగా. కొంతమంది మనుషులు చూసే భక్తిని చేస్తారు. మనుషులను చూసే భక్తి ఎందుకండి? నీ భక్తిని ఎవరు చూడాలి? ఏమా నీ భక్తిని ఎవరు చూడాలమ్మా? నీ నీతి ఎవరు చూడాలి? మనుషులు చూసే భక్తి ఎందుకు? మనుషులు చూసే నీతి ఎందుకు? నువ్వు దేవునికి అగబడు. దేవుడు సర్టిఫికేట్ ఇవ్వాలి నీ జీవితానికి. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు సర్టిఫై చేయాలి. కనుక నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనిడి. ఇదే ఉత్తమమైనది, అనుకూలమైనది. దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. కనుక మరి యొక్క రోమా పత్రికలో ఉన్నటువంటి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 1-2 వచనాల్లోనే ఆ సారాంశం అంతా కూడా మీకు వివరించడం జరిగింది. కనుక ఏం చేయాలమ్మా? రూపాంతరము చెందాలి. చెప్పండి, అందరూ ఏం చేయాలమ్మా? చెప్పండి, రూపాంతరం చెందాలి. మన శరీరాన్ని దేవునికి ఎలాగ అర్పించాలి చెప్పండి? సజీవ యాగముగా. చెప్పండి, అందరూ చెప్పాలి ఈ మాట. సజీవ యాగముగా దేవునికి మనం ఇవ్వాలి. రెండవదిగా ఉత్తమమైనటువంటిది, అనుకూలమైనటువంటి జీవితాన్ని, నీతిని, యథార్థమైనటువంటి భక్తి కలిగిన జీవితం కలిగి చెప్పండి నూతనమైనటువంటి నవీనమైనటువంటి స్వభావం ధరించుకుని రూపాంతరం చెందాలి అని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్టి విధమైనటువంటి స్థితిలో ముందుకు వెళుతూ అట్టి జీవితాన్ని జీవిస్తూ దేవునికి అనుకూలముగాను దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది నీవు నీ కుటుంబం అంతా కూడా ఆనాడు మరి రక్షణ ఓడలోనికి నోవహు తన కుటుంబాన్ని ఎలాగైతే మరి మార్చుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, అలాగే నీవు నీ కుటుంబము నీ బిడ్డలు నీ కలిగిన వారందరూ కలిసి చెప్పండి ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనది నీతి కలిగి యథార్థమైనటువంటి భక్తి కలిగి రూపాంతరము చెంది దేవుని యొక్క ఇష్టంలో బ్రతుకుతూ దేవుడిచ్చేటువంటి అమూల్యమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుతూ మరి దేవుని రాకడకు సిద్ధపడేటువంటి కృపాధన్యత
ప్రభు మీకెల్లరికూ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మరణాత.